మనకి ఒక పేరు పొందినటువంటి ప్రఖ్యాతమైనటువంటి సినీ గీతం ఒకటి ఉంది. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, ఎందుకు రాధా ఈసునసూయలు అందములందరి ఆనందములే. పింగళివారి రచన. బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే, ఎందుకు రాధా ఈసునసూయలు అందములందరి ఆనందముకే అని పాట ఉంది. అందుట్లో నిజంగానే ఆ అమ్మాయికి మరి కొంత అసూయ కలుగుతుంది. అసూయ కలిగిన విధానంలో ఆ అమ్మాయికి నీతి చెప్తూ అతను పాట పాడతాడు. సినిమాలో సరదాగా చెప్పాడు కాబట్టి మనం దాన్ని తేలిగ్గా తీసుకుంటాం. కానీ నిజానికి లోకంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అసలు అసూయ, ద్వేషం అనేటువంటి రెండిటి వలన ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు కూడా ఎంతగా దిగజారిపోతున్నారో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో, మానసికంగా ఎంత వ్యధ అనుభవిస్తారో మనం చెప్పడానికి వర్ణించలేము. నిజానికి ఎందుకంత అవస్థపడాలి? అసూయ, ద్వేషాలు ఎందుకు? ఏం సాధిస్తాం? ఎందుకింత అసూయ, ఎందుకింత ద్వేషం? తెలుసు అసూయ పడకూడదు, ద్వేషం పనికిరాదు, అన్నీ తెలుసు. తెలిసి కూడా మరి ఎందుకు చేస్తున్నారండి? ఎందుకు అదుపు చేసుకోలేరు? మనస్సుని ఎందుకు నియంత్రణ చేసుకోలేరు? ఎందుకు ఇట్లా అసూయ పాలైపోతున్నారు? ఈర్ష్యాసూయలతో సతమతమై కొట్టుకుంటున్నారు అని అంటే సమాధానం ఉండదు. మనస్సు అనేటువంటిది క్షణం నిలకడలేనటువంటి రావ్యాకు వంటిది. చెంచల చిత్తం, చపల చిత్తం. అది చెలిస్తూ ఉంటుంది, రకరకాల కోరికలు కోరుతూ ఉంటుంది. అది వేగం కలిగినటువంటి జవనాశ్వం వంటిది. దాన్ని పోయిన కొద్దీ కనుక పోనిస్తే మరి ఇలాంటి కోరికలే కోరుతుంది. చివరికి అధోగతికి తీసుకెళ్ళి పతనావస్థలో మరి మనిషిని పాతి పెడుతుంది. కాబట్టి అనుభవంతో చెప్పేటువంటి మాటల్ని కొంచెమైనా ఒక నిమిషం ఆలోచించాలి, అదుపు చేసుకోవాలి. సాటి వాళ్ళని చూసి, తోటి వాళ్ళని చూసి అకారణంగా, అనవసరంగా అయ్యో వాడు బాగుండిపోయాడే, వాడు మంచి ఉన్నత స్థితికి వెళుతున్నాడే, మరి మేము ఇట్టా ఉండిపోయినామే, ప్రతిదానికి కూడా ఒకడొక మంచి పాట రాశాడు, పాట పాడాడు, అయ్యో నేను పాడలేకపోయాను. వాడు పాడితే నువ్వు పాడాలని ఎక్కడుంది? ఒకడొక మంచి కవిత రాశాడు, నేను రాయాలి. ఏమిటది? వాడికి ఏదో అనుభవం ఉంది, వాడికి భావావేశం ఉంది, రాయగలిగాడు, విని ఆనందించు. కాదు, నేను రాయాలి. ఒకడెవడన్నా కవిగా లేకపోతే గొప్ప రచయితగా పేరు పొందాడు, నేను రాశాను, నేను రచయితనే, నేను కవినే, నేనేం తక్కువ వాడినా ఏంటి, నాకేమిటి? ఏమిటిదంతా? ఎందుకు ఈ వైరం? పూను స్పర్ధను విద్యలందు వైరమును వాణిజ్యముందు, స్పర్ధయా వర్ధతే విద్య. స్పర్ధ ఉండాలి, ఇందులో విద్యలో ఉండాలి. వాడికంటే నేను ఎక్కువ విద్య సంపాదించాలి అని నువ్వు స్పర్ధ పూను, తప్పులేదు. అలా పూరితే స్పర్ధయా వర్ధతే విద్య. ఆ స్పర్ధ వలన విద్య వృద్ధి జరుగుతుంది, వృద్ధి అవుతుంది. స్పర్ధయా వర్ధతే విద్య. స్పర్ధించినట్లయితే విద్య వృద్ధి చెందుతుంది. కానీ అన్నిటికీ ప్రతిదానికి ఇట్లా ప్రతిస్పర్ధిని, నీకు నేను పోటీ, నీకు సమర్థత ఉంటే నువ్వు పోటీ చేయి, తప్పులేదు. అసూయకు, ద్వేషానికి లోనయ్యి మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు. ఇందుకోసం మనకు విశాలమైనటువంటి సాహిత్యంలో ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాహిత్యం అంతా కూడా ఒరే నాయనా ఇలాంటి పనులు చేయకురా, ఇట్లా చేస్తే నాశనమైపోతావు, భవిష్యత్తు ఉండదు, ఎందుకు పనికిరాకుండా పోతావు అని చెప్తున్నారు. మనకు తెలుసు, మనం అన్నీ విన్నాం, సినిమాల్లో చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం, అనుభవం ఉంది. అయినా సరే ఇన్ని ఉన్నా కూడా పడే గోతులో పడకుండా మనస్సును అదుపు చేసుకోం, ఏమాత్రము నియంత్రణ ఉండదు. దుర్యోధనుడు అంతటి మహారాజు, వైభవానికి వాడికి ఏం తక్కువ? రాజరాజు వాడు, రారాజు, రాజులకు రాజు. వాడికి ఏం సంపదగా తక్కువైందా? అధికారం తక్కువైందా? అనుభవం తక్కువైందా? ఏం తక్కువైంది?
అవతల వంక వాడు పోటీ పడుతున్నటువంటి పాండవుల్ని చూస్తే వాళ్ళకి రాజ్యం లేదు. వాళ్ళ రాజ్యాన్ని వీడే అపహరించాడు. మాయాద్యోతంలో కపట నాటకంతో వాళ్ళ రాజ్యాన్ని లాక్కున్నాడు. వాళ్ళ కుల స్త్రీని అవమానాల పాలు చేశాడు. వాళ్ళని అడవుల పాలు చేశాడు. మళ్ళీ తిరిగి వాళ్ళు రాజ్యానికి రాకుండా 12 ఏళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాసవాసం తర్వాత తిరిగి మళ్ళీ అడవులకు పంపించాలని కుట్రలు పన్నాడు. ఎందుకండి ఇదంతా? వాడు ఇంత సంపద ఉన్నా, ఇంత రాజ్యం ఉన్నా, ఇంత అధికారం ఉన్నా వాడు సుఖపడి తెచ్చిందేముంది? ఈ అసూయతో దహించుకుపోయాడే, ఈర్ష్యతో నిత్యము చస్తూనే ఉన్నాడే, వాడేం సుఖపడ్డాడు? వాడు ఇంత చెట్టి చివరికి అంతా కోల్పోయాడు. ఎవరినైతే చూసి దుఃఖపడ్డాడో, ఎవరినైతే చూసి అసూయపడ్డాడో, ఎవరికంటే తాను ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడో వాళ్ళ చేతుల్లోనే సర్వస్వాన్ని కోల్పోయాడు. ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు. వాడు బాగు చచ్చింది ఏముంది? ఏమీ లేదు. మరి అలాంటప్పుడు అటువంటి వాళ్ళ చరిత్రలను చదువుకొని కూడా మనమెందుకు గుడ్డిని పడిపోతున్నాం? మనమెందుకు అదే దారిలో నడుస్తున్నాం? మహాభారతంలో దుష్ట చతుష్టయం, ఒకడికొకడు తోడు. పోనీ ఎవడన్నా ఒరే ఇది తప్పురా, ఇట్లా కాదురా, స్నేహితుడంటే ఎట్లా ఉండాలి? వాడు గుణమును పోషించాలి. ఆపదలందు ధైర్యగుణము, అంచిత సంపదలందు తాల్మీయున్, ఇవన్నీ కూడా కావాలి. ఆపదల్లో ధైర్యం చెప్పాలి. సంపద వచ్చినప్పుడు నిలబాటుగా ఉండేటట్టు నేర్పాలి. మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు అని చెప్తుంటాడే, స్నేహితుడు అన్నవాడు అట్లా ఉండాలి. వాడి దోషాలను గమనించి వాడిని హెచ్చరించి, వాడికి సహకరించి, వాడిని పైకి తీసుకొచ్చి ఉద్ధరించి వాడికి సహాయపడాలి. అలా కాకుండా గోతులు దూకుదామంటే వెరీ గుడ్, దూకుదాం పద, ఇద్దరం మొత్తం అందరం దూకుదాం అంటే ఏమవుతుంది? వాడు స్నేహితుడా? దుష్ట చతుష్టయం, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, నలుగురే. ఒకడి మించి ఒకడు కుతంత్రాలు పన్నేటువంటి వాళ్ళే. మరి మహాభారతం కథంతా చదివినట్లయితే మరి కర్ణుడు దానకర్ణుడు అయ్యుండి మాత్రం ఏం బాగుకున్నాడు? దానకర్ణుడు అయ్యుండి కూడా అర్జునుడితో వీడికి ఈర్ష్య, ద్వేషం. నేను అర్జునుడిని మించిన వాడివైతే రుజువు చేసుకో, కానీ అర్జునుడిని చంపితే కానీ నేను చావను, నీ అర్జునుడిని చంపి నేను చేస్తాను, వాడవు నేను ఎవరో ఒకళ్ళు ఉండాలి. వీడు సుఖపడింది లేదు, వాడిని సుఖపడినిచ్చింది లేదు. ఈర్ష్య అసూయల వలన ఎవడికి సుఖం కలగదు. వీడు ఎట్టాగూ బాగుపడ్డు, వీటి మూలాన ఇవే అగ్ని. వీడిని దహించడానికి ఎవడికైతే అసూయ ఉందో, ఎవడికైతే ఈర్ష్యాపురుడో వాడిని దహించడానికి వాడికి ఉన్నటువంటి ఈర్ష్యాసూయలే వాడిని కాల్చే అగ్ని. దాన్ని తగులుకుని వాడు నాశనమైపోతాడు, వాడు దహనమైపోతాడు. వాడితో పాటు అవతల వాడిని చంపాలనుకుంటాడు. వాడి కర్మ వాడిది, నువ్వేం చేయలేవు. నువ్వు ఏడ్చి అసూయపడినంత మాత్రాన అవతల వాడిని నువ్వు పాడు చేయలేవు. వాడికి అనుభవించే యోగం ఉంటే, వాడికి సుఖపడే యోగం ఉంటే వాడిని చూసి దుఃఖపడి నువ్వు నాశనమైపోతావు తప్ప అవతలవాడు వాడి కర్మ ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు. వాడి యోగ్యత ప్రకారం వాడు ఉంటాడు తప్ప నీ దుఃఖం తగిలి వాడే నాశనం కాడు. ఏడ్చి నువ్వు పాడైపోతావు అంతే. కాబట్టి చెరపకురా చెడేవు అని చెప్పారు. చెరపకురా చెడేవు. ఎవరిని ఎదుటివాడిని చూసి ఏడవకూడదు, అసూయ పడకూడదు, ద్వేషించకూడదు. అకారణ ద్వేషం పనికిరాదు. మహాభారత కథ అంతా ఇదే ఇతివృత్తం, భారతం అంతా ఇదే ఇతివృత్తం. ఇంత చేసి చివరికి కౌరవులు 100 కూడా నాశనమైపోయారు తప్ప ఒక్కడు బాగుపడ్డవాడు లేడు. ఎందుకని అంటే అందరూ దుర్యోధనుడిని సహించినటువంటి వాళ్ళే, ప్రోత్సహించినటువంటి వాళ్ళే, వాడికి భరోసా ఇచ్చినటువంటి వాళ్ళే, సమర్థించినటువంటి వాళ్ళే. అందుకనేమిటి, వాడితో పాటు వీళ్ళు కూడా సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్టుగా మొత్తం దుర్యోధనుడితో సహా అందరూ 100 సోదరులు కూడా ఒక్కడు మిగలకుండా నాశనమైపోయారు. మరి భారతం అంతా చదివి మనం ఏం గ్రహించాం? పోనీ రామాయణం,
రామకథ పవిత్రమైనటువంటిది. రామాయణంలో లేవా ఇట్లాంటి ఈర్ష్యాసూయలు? రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎవరు వెళ్ళమన్నారు? రాముడు అడవులకు వెళ్ళకపోతే రాక్షసనాశనం చేయాలి, అందుకోసం సమర్థించుకోవడానికి కారణాలు 1,00,000 చెబుతాం. ఆ కారణాలు పక్కన పెట్టండి. ఒకవేళ రాక్షస సంహారం చేయాలంటే ఈయనే అడవులకు వెడితేనే చంపాలి. ఆయన రాజు, ఇక్కడ నుండి చంపకూడదా? శత్రునాశనం చేయడానికి, రాక్షస సంహారం చేయడానికి అది రాజధర్మం. అది అందుకోసం ఈయన అడవులకు వెళ్ళక్కర్లా, అందుకోసం కారణాలు వెతుక్కోక్కర్లా. ఇదిగో ఏ కారణం చేత నేను రావణాసురుడిని చంపుతున్నాను, వీడి తప్పు చేశాడు కాబట్టి అనక్కర్లా. వాడు లోకకంటకుడు, వాడు లోకాలన్నింటినీ కూడా క్షోభ పెడుతున్నటువంటి వాడు. అంతకన్నా వాడికి ఇంకో కారణం ఏమక్కర్లా. వాడిని సంహరించడానికి వేరే కారణాలు అక్కర్లా, వాడిని చంపేయచ్చు. రాజు అయినటువంటి వాడు, రాముడైనటువంటి వాడు రావణాసురుడిని చంపడానికి వేరే కారణాలు ఏమి వెతుక్కోక్కర్లా. కానీ ఆయన అడవికి వెళ్ళాలి. పైగా రాముడు పుట్టినప్పుడు కాదు, పుట్టకముందే. అసలు విచిత్రం చూడండి. అసలు దశరథుడికి సంతానం కలగకముందే దేవతలకి దశరథుడు కైకేయితో కలిసి యుద్ధంలో సహాయం చేసినప్పుడు, అక్కడ కైకేయి దశరథులు విజయాన్ని పొందినప్పుడు ఆయన కైకేయిని మెచ్చుకొని ఆవిడ యొక్క యుద్ధ కుశలతకు సంతోషపడి నీకేమైనా వరాలు ఇస్తాను కోరుకోమంటే, నాకు 2 వరాలు కోరుకుంటాను. మొదటిది, పెద్ద కొడుకు కౌసల్య తనయుడు అడవులకు వెళ్ళాలి, నా కొడుకే రాజ్యం చేయాలి. పెద్దరాణి కొడుకు రాజ్యానికి రావాల్సిందే ధర్మం. కాబట్టి ఈవిడ అది రాముడిని అడవులకు పంపించమంటే అధర్మం అవుతుంది. కాబట్టి నేను వరం అడుగుతున్నాను, నువ్వు వరం ఇచ్చావు, వరం ప్రకారం అడగడంలో తప్పు లేదు. అందుకని రాముడిని అడవులకు పంపడానికి నా కొడుకే రాజ్యం రావాలి. తన కొడుక్కి రాజ్యం రావడం కోసం పెద్ద కొడుకుని అడవులకు పంపించి, తన కొడుక్కి రాజ్యం రావడం అనేది అన్యాయమైనప్పటికీ కూడా వరప్రభావం చేత నా కొడుక్కి రాజ్యం రావాలి అని కోరుకో. ఏమిటంటారు ఇది? సంతోషమా? మనం అంతా చెప్పుకుంటూ ఉంటాం, కౌసల్యకి కైకకి అసలు అటువంటి దురభిప్రాయాలు లేవు, అట్లాంటి దుర్బుద్ధులు ఆవిడికి కలిగినటువంటివి కావు. ఆ మందర దుర్బోధల వలన మరి ఇట్లా జరిగింది. కానీ నిజానికి కైకేయి రాముడంటే ఎంతో ప్రేమ కలిగినటువంటిది, రాముడి యొక్క వైభవాన్ని చూడాలనుకున్నదే కానీ అడవులకు పంపాలని కోరుకున్నటువంటిది కాదు అని చాలా సమర్థింపుగా మనం చాలా చెప్తాం. కానీ జరిగిన కార్యక్రమం ఏమిటి? జరిగింది ఏమిటి? వరాలు కోరింది. ఎప్పుడైతే శ్రీరాముని పట్టాభిషేకం, సీతా కళ్యాణం ఇదంతా నగరం అంతా పండుగ చేసుకుంటున్నారో అప్పుడు మందర దుర్బోధ జరిగింది. ఆ మందర చెబితే కైకి వినాలా? దాని స్థాయి ఎంత? మందర ఎవరు? అంతఃపుర దాసి. దాసి మాటలు తను ఎందుకు వినాలి? దాసి మాటలు మహారాణి చెవికెక్కించుకోవాలా? ఆ మాటలను విని తను కూడా సరే అనుకుని రామచంద్రుడు అంతటి వాడిని అడవులకు పంపాలా? ఆవిడ మనసులో ఏమీ లేకపోతే ఆ మాటలు, ఇప్పుడు నిప్పు లేదు, మనం ఊదుతాం, అగ్ని రగలదు. అక్కడ ఎంతో కొంత నిప్పు ఉంటే మనం ఊదితే రాజుకుంటుంది. అసలంటూ ఉండాలి. అసలంటూ ఏమీ లేకపోతే మనం రాజేసినంత మాత్రాన రాజుకోదు. అందుకని ఏమిటంటే ఆవిడ మనస్సులో ఏమీ లేకుండా మందర దుర్బోధ వలనే ఇదంతా వచ్చింది అని అంటే అది సహేతుకం కాదు. ఇప్పుడు మందర ఇప్పుడు గుర్తు చేసింది, నీకు ఆనాడు నువ్వు వరాలు కోరుకున్నావు, వాటిని ఇప్పుడు అమలు చేయమని అడుగు నువ్వు అని ఇప్పుడు చెప్పింది. కానీ ఆనాడు కైకేయి కోరింది, ఎప్పుడో కోరింది, నాకు 2 వరాలు కావాలి అని. ఎందుకు అడిగింది? ఆవిడ మనసులో ఈ ఆలోచన లేదా? ఆవిడ ఉత్తమురాలా? ఏది ఏమైనా రామాయణ కథ అంతటికీ కూడా మూల కారణం అసూయ ద్వేషాలే. కైక అసూయకు లోనయ్యి పెద్ద కుమారుడికి రాజ్యం రాకూడదు, అది అధర్మమైనా సరే, నా కొడుకే రాజు కావాలి, ఇదే అధర్మమైనా సరే, 2 అధర్మములను ధర్మమని నిరూపించడం కోసం వరం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని అంతటి కథ నడిపించింది. మరి ఇదొక్కటే సంఘటన కాదు రామాయణంలో. వాలి సుగ్రీవులు ఉన్నారు,
బలవంతులు. నిజమే, బలవంతులైతే ఒకరిని చూసి ఒకడు అసూయపడాల్సిన అవసరమే వచ్చింది? తమ్ముని భార్యను తెచ్చి తను పెట్టుకోవచ్చా? అదే ధర్మమేనా? తమ్ముడు తెచ్చుకున్నటువంటి భార్యని అన్నగారు తెచ్చుకుని తనతో పెట్టుకుని కులుకుతూ, మరి నువ్వు ఈ పర్వతం దిగొచ్చావంటే, ఋషిముఖ పర్వతం దిగొచ్చావంటే నీ తలకాయ ఒక్కలైపోతుంది అని చెప్పి వాళ్ళకి శాపం పెట్టించి, ఇవన్నీ ఏమిటి? అసూయతో జరిగిన పనులు కాదా? ద్వేషంతో జరిగినవి కాదా? నీకు బలం ఉంది, తేల్చుకోండి, ఎవడో ఒకడో మిగిలే విధంగా కొట్టుకోండి. కాకుండా వాడి భార్యను ఎత్తుకుపోవడం ఏమిటి? తమ్ముడిని పెద్దవాడు అయ్యుండి ధర్మం అనేటువంటిది లేకుండా తమ్ముడిని ఏడిపించడం ఏమిటి? ఇది అసూయ ద్వేషాలతో కలిగినటువంటిది కాదా? ఇట్లా ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా భారతంలోనూ ఇదే, రామాయణంలోనూ ఇదే. పోనీ భాగవతంలో చూద్దాం. భాగవతంలో ఏమైనా ధర్మ ప్రతిపత్తి ఉందా అంటే, హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుని కుమారుడే ప్రహ్లాదుడు. అయితే హిరణ్యకశిపుడు శ్రీహరితో ఎందుకు విరోధించాలి? ఏమిటి వాడికి జన్మవైరం ఏమిటి? ఏం చేశాడు? నారాయణమూర్తిని వీడికి చేసినటువంటి అపకారం ఏమిటి? అకారణ వైరం. శ్రీహరి పనికిరాడు, శ్రీహరితో నువ్వు శ్రీహరిని ధ్యానం చేయకూడదు, జపించకూడదు. కన్న కొడుకు మీదే ద్వేషం. కన్న కొడుకు కదా, పోనీ ఎక్కడన్నా రాజీపడి ఏదో నా కడుపును పుట్టినవాడు, వాడికి అది ఇష్టమైంది, వాడి ఇష్టం వాడిది, వాడి ఇష్టమైనటువంటి దైవాన్ని వాడు ఆరాధిస్తున్నాడు, పోన్లే నాకు ఇష్టమైంది నేను చేసుకుంటే వాడికి ఇష్టమైంది వాడు చేసుకుంటాడు, పోన్లే అని వదిలిపెట్టాడా? వాళ్ళు కాదు. నాకు విరోధైనటువంటి వాడి పేరు నువ్వు ఎత్తడానికి వీల్లేదు. వాడెవడో చూపించు, వాడు చంపుతాను లేదా నేను చేస్తాను. ద్వేషం కాదా ఇది? ఇట్లా లోకంలో ఎక్కడ చూసినా కూడా ఈర్ష్యాసూయలు, ద్వేషం పెరిగిపోయి సమస్యలన్నిటికీ కూడా ఇదే మూల కారణం. పోనీ దేవుడి కథలు చెప్పుకుందామండి, దేవతల కథలు చెప్పుకుంటాం. మరి దేవతలంటే వాళ్ళు ధర్మాత్ములు కదా. దేవాసుర యుద్ధం ఎందుకు జరిగింది? దేవతలను చూసి రాక్షసులు అసూయపడ్డారు. ఎందుకు? దేవతలు అమృతం తాగారు. అమృతం తాగకముందు, అమృతం తాగిన తర్వాత వాళ్ళు నిర్జరులు, మరణం లేనటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎందుకు మరణం లేకపోయింది? వాళ్ళు ఎందుకు అందంగా ఉన్నారు? వాళ్ళు ఎందుకు ఎదుగుబుదుగుదలు లేకుండా, ఆకలి దప్పులు లేకుండా, అట్లా అమరా నిర్జరా దేవాహ, అట్లా దేవలోకంలో వాళ్ళు ఎందుకున్నారు, అమరావతిలో వాళ్ళు ఎందుకున్నారు అని వాళ్ళని చూసి రాక్షసులు అసూయపడ్డారు. రాక్షసులను చూసి దేవతలు ఎందుకు అసూయపడ్డారు? వీళ్ళు ఇంత బలవంతులు, వీళ్ళకి ఇంత బలం ఉంటే ఎట్లా, ఏనాటికైనా వీళ్ళు మమ్మల్ని చంపుతారేమో, లేకపోతే దేవతలు వాళ్ళ మానాన వాళ్ళు ఉండొచ్చుగా. వాళ్ళు రాక్షసులతో ఎందుకు జగడమారారు? ఈ దేవాసుర యుద్ధాలు ఎందుకు జరిగినాయి? అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే, మనం వాళ్ళ సూర్యోదయ నమస్కారం చేసుకుంటున్నాం, సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాం. సూర్యోదయానికంటే కూడా ముందుగా అరుణోదయం అవుతుంది. అరుణుడు అంటున్నాం, అనూరుడు వాడు. అరుణుడు కాదు, అనూరుడు. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ ఇద్దరు భార్యలు. మరి వాళ్ళిద్దరూ కూడా సవతులైనప్పటికీ కూడా ఇద్దరికి కూడా మరి గిట్టదు. ఒకరిని చూస్తే ఇంకొత్తికి అసూయ, ద్వేషం. రెండు కొప్పులు ఒక చోట ఇమ్మడం అంటారు చూసారా? ఇద్దరు ఆడవాళ్ళకి పడదు. ఎందుకని? ద్వేషం, అసూయ. వాళ్ళు కలిసి ఉండరు. ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం. అందంగా ఉందంటే రెండోది ఏడుస్తుంది. ఒకళ్ళ దగ్గర ఉన్న గుణాన్ని చూసి రెండో దగ్గర ఉన్న దోషం ఏడుస్తుంది. గుణదోషాలను బట్టి ఒకళ్ళనొకళ్ళు ఎన్నుకొని అసూయపడుతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. వినతను చూసి కద్రువ, కద్రువను చూసి వినత ఇద్దరు కూడా అసూయపడ్డారు. ఇద్దరు భర్త చేత సంతానాన్ని అనుగ్రహింపజేసుకున్నారు. కద్రువ నాగమాత. కద్రువుకి 1000 మంది సంతానం కలిగారు. వినతకు ఒక్కడు కూడా పుట్టల, గర్భవతే కానీ సంతానం కలగటం. అయ్యో నా తోడిది, నా తోటి సవితి, నా సవితికి 1000 మంది పుట్టారు, నాకు ఒక్కళ్ళు కూడా పుట్టలేదు, ఏమిటిది అనుకుని పొట్ట చీల్చుకుంది, గర్భవిచ్ఛేది చేసుకుంది. అసూయ కాదు, ద్వేషం కాదు. ఎందువల్ల పొట్ట చీల్చుకుంది? అసూయ చేత తన కడుపు చించుకుంది. కడుపు చించుకుంటే అప్పటికి గర్భంలో పిండం ఇంకా పెరుగుతూ ఉంది, సగం నిర్మాణం జరిగింది, ఇంకా కాళ్ళు రాలేదు.
పూర్తి ఆకారం రాలేదు, నెత్తురుగుడ్డు. ఆ నెత్తురుగుడ్డు వాడే అరుణుడు. వాడు బయటకు వచ్చి, అమ్మా ఎంత పని చేశావు, భగవంతుడి ఆజ్ఞ ప్రకారం నేను ఇంకా తయారు కావడానికి కొంత సమయం ఉంది, సవితిని చూసి అసూయపడి పొట్ట చీల్చుకుని నన్ను ముందొస్తుగానే ఈ పిండాన్ని బయటపడేసావు, ఇందుకోసం ఎవరిని చూసి అయితే నువ్వు అసూయపడ్డావో వారికి నువ్వు దాసీగా ఉంటావు అని శపించి నేను పూర్వాద్రి మీదకి వెళ్ళిపోతున్నాను, సూర్యభగవానుడు రథానికి సారథిగా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. నాయన మరి సహజమైనటువంటి అసూయతో ఈ పని చేశాను, మరి దీనికి నిష్కృతి ఏమిటి అని అడిగితే, నా తర్వాత ఇంకో గర్భం వస్తుంది నీకు, కనీసం అదేనా చివరిదాకా వాడంతటి వాడు జన్మించేదాకా ఆగు, మధ్యలో నన్నులో చేసినట్టుగా గర్భవిచ్ఛిత్తి చేసుకోకు, వాడు మహాపరాక్రమశాలి అవుతాడు, వాడు నీ దాస్యాన్ని బానిసత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు. తర్వాత గరుత్మంతుడు పుట్టాడు. స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి కద్రువుకి ఇచ్చి ఆ నాగుల నుంచి కద్రువు నుంచి వినతగలిగినటువంటి బానిసత్వాన్ని పోగొట్టాడు. ఎందువల్ల ఇదంతా ఎందుకు? అసూయతో కాదు, ద్వేషంతో కాదు. ఇన్ని కథలకు మూల కారణం ఏమిటి? ఎందుకు చెప్పారు? దీనివలన ఆవిడ అసూయపడింది, జన్మలకి బానిసగా ఎవరినైతే చూసి ఏడ్చిందో ఆవిడకే దాసీగా పడుండి బానిసత్వ పనులు చేయవలసి వచ్చింది. సంతోషం ఇది. చూసి అసూయ పడకుండా ఉంటే ఈ బానిసత్వం ఉండేది కాదుగా. మరి ఎందుకు చేసింది అనుభవించింది. ఏం సుఖపడింది? ఎటువంటి వాళ్ళకి కూడా ఈ అసూయ ద్వేషాలు అనేటువంటివి తప్పట్ల. పారిజాతాపహరణం కావ్యం ఉంది మనకి. ఈసున బుట్టెడందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి ఏడ్చే ఆవిడ సత్యభామ. అసూయ చేత సత్యభామకు ఏమిటి? అసూయ. పారిజాత కుసుమాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి ఇచ్చాడు అని నారదుడు చెప్పాడు. దాంతో ఈవిడికి పుట్టింది, అసూయ పుట్టింది. ఏమిటి, నా అంతటిది ఉండగా సాత్రాజితి ఎంత సంపన్నురాలైన దాన్ని, ఆయనకి ముఖ్య ప్రేయసిని నాకివ్వకుండా తీసుకెళ్ళి రుక్మిణికి ఇవ్వడమా అని అసూయ. మాసేన చీరగట్టి కోపగృహంలో ప్రవేశించింది. ఓ మాసిపోయిన చీర కట్టుకుని అలంకారాలన్నీ తీసేసి కోపగృహంలో చేరి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి సవరదీసినా కూడా ఆవిడ్ని పాదాలు పట్టుకుని వేడుకున్నా కూడా వినకుండా పారిజాతాపహరణం కావ్యం ఎందుకు పుట్టింది? ఎందుకు? దీనంతటికీ మూల కథ ఏమిటి? చిట్ట చివరికి అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు పాదాలకు నమస్కారం చేస్తే అత్సో వామపాదంబునన్ తొలగంద్రోచలతాంగి, ఎడంకాలతో తన్నేసింది మహావిష్ణువంతటి వాడి తలను. వామపాదంబునన్ తొలగంద్రోచలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్సేయ పేరలు కంచెందిన ఎట్టి కంతలు ఉచిత వ్యాపారముల్ నిర్తురే. కోపం వస్తే ఒళ్ళు తెలియదుట, కవిగారు సమర్థించాడు. పేరలు కంచెందిన ఎట్టి కంతలు, పెద్దగా కోపం వచ్చినటువంటి స్త్రీలు ఉచిత వ్యాపారముల్ నిర్తురే. ఆ కోపంలో ఏం చేయొచ్చో ఏం చేయకూడదో కూడా వాళ్ళకి తెలియదుట. చేసేస్తారే, కోపం వచ్చిందిగా మరి చేస్తారు. అంటే అసూయాద్వేషాల వలన ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. చిట్ట చివరికి మరి ఏ సవితినైతే రుక్మిణీదేవిని చూసి ఆవిడ అసూయపడిందో, కృష్ణ తులాభారం సన్నివేశం వచ్చేటప్పటికీ ఆ భర్తను తను తోచగలను అనుకున్నది తోచలేక తన సవితి చేతిలోనే ఓడిపోయి అవమాన భారంతో కుక్కిపోయింది సత్యభామ. ఎక్కడ చూసినా, ఏ ఇతివృత్తంలో చూసినా అసూయాద్వేషాల వలన బాగుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈనాటి సమాజంలో మనం పడుతున్నటువంటి అష్ట కష్టాలకు మూల కారణం అసూయాద్వేషాలు కాదా? పక్కింటి వాడు బాగున్నాడు అంటే మనం అన్నం తినం. వాడికి ఏదన్నా కలిసి వచ్చింది అంటే మనకు జ్వరం వస్తుంది. ఎవడన్నా పచ్చగా ఉన్నాడు అంటే మనకు ఒళ్ళంతా ఆవిరి తేలిపోతుంది. ఎందుకు? వాడి అదృష్టం వాడు అనుభవిస్తున్నాడు, నీకెందుకు? వాడి బతుకు వాడు బతుకుతున్నాడు, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. బతకూడదు కాదు, కుదరదు.
ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు కూడా 10 మంది బిడ్డలు పుట్టినప్పుడు ఎవడో ఒకడు జాతకుడు బాగుంటాడు, వాడిని చూసి మిగిలిన వాళ్ళంతా అయ్యో వాడుకుంది నాకు లేదు. చెప్పారు మనకు కథలు. ఒరే లేకేడిస్తే ఓ కన్ను, ఉండేడిస్తే 2 కళ్ళు పోతాయిరా, వద్దురా అలా ఏడవకురా, అట్ట ఏడ్చేవాడి కళ్ళు పోతాయిరా అని చెప్పారు. ఏమన్నా పోని ఏడవకుండా ఉండలేడు వీడు, దుఃఖపడకుండా ఉండలేడు. దాని మీద మళ్ళీ ఎవడన్నా బాగుంటే ఇదిగో వీడు కూడా వాడంత కావాలి, వాడికి వీడికి పోటీ పెడతాడు, పోటీ పెట్టి వాడికి పోటీ పెంచుతాడు. ఇవాళ రాజకీయాలు చూసినా, సామాజిక విభాగం చూసినా, ధార్మిక విభాగం చూసినా, ఎక్కడ ఓ గుడి కట్టిస్తే నేను ఇంకో గుడి కట్టిస్తున్నాను, ఆ దేవుడికి ఈ దేవుడికి పోటీ. దేవుడికి పోటీ ఉంటుందా? మీ గుళ్ళోకి ఎక్కువ మంది వచ్చారా, మా గుళ్ళోకి ఎక్కువ మంది, ఏమిటిది? ఎక్కువ మంది వస్తారు, ఎవడు వీళ్ళని బట్టి వాడు వస్తాడు, దానికోసం ఏమిటిది? కాదు, కుదరదు. పెద్దానికి పోటీ. ఏమిటండి పోటీ? ఎందుకు పోటీ? దేంట్లో పోటీ? అసూయ, ద్వేషం. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎంత త్వరగా మనం నివారణ చేసుకుంటే అంత త్వరగా ఆత్మశుద్ధి కలుగుతుంది, ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. కాదని దుఃఖపడితే, ఏడిస్తే 100 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళకే చచ్చిపోతాడు. కాబట్టి దుఃఖం అనేటువంటిది భగవంతుడు ఇచ్చిన దుఃఖం ఎట్టాగూ ఉంటుంది, కానీ నీ బుద్ధుల చేత నువ్వు తెచ్చిపెట్టుకుని ఇంకా కాస్త దుఃఖాన్ని అనుభవించడం వలన మరింత నశించిపోతావే కానీ వృద్ధిలోకి రావు. చేత ఎవరిని చూసి కూడా ఎదటివాడిని చూసి ఏడిస్తే ఇంకాస్త పాడైపోతాం. ఇటువంటివి మంచి బుద్ధులు కాదు. వీటిని ఆత్మవిమర్శ చేసుకొని, నాకెందుకు, ఎవరికన్నా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, అర్రెర్రెర్రె వాడికి జ్ఞానపీఠ అవార్డు వచ్చేసిందిరా, వస్తే నీకేమిటి? నీకే నీదేమన్నా ఇచ్చావు వాడికి? నీ సొమ్మేమన్నా పెట్టేవా? వాడు సమర్థుడు, వాడు యోగ్యుడు, వాడు తెచ్చుకున్నాడు, వాడికి చేతైంది వాడు తెచ్చుకున్నాడు, నీకేమిటి బాధ? వాడికి ఏమొస్తే నీకెందుకు? లేదు, నీకు సమర్థత ఉంది, నువ్వు కూడా పోటీ చేయి. పోటీ చేసి పూను స్పర్ధను విద్యలందు వైరమును వాణిజ్యమందు. వాణిజ్యంలో, వ్యాపారంలో పోటీ ఉండాలి, వైరం ఉండొచ్చు, కానీ విద్యల్లో వైరం ఎందుకు? ఎవడన్నా బాగా చదువుకుంటున్నాడంటే నువ్వు వాళ్ళగా చదవలేవు, కానీ వాడిని చెడగొడదాం. అరే సినిమాకి ఎడదాను రారా, చదివేవాడిని అంటే కూసేగాడి తెచ్చి మేసేగాడి దించి చెడగొట్టిందని చెప్తాను చూడండి. అట్లా వీడు చదవలేడు, చదువుకునేవాడిని చెడగొడతాడు. ఇట్లాంటి దురాలోచనలు, దుర్బుద్ధులు కూడా వినాశనానికి దారి తీస్తాయి తప్పితే మేలు చేసేటువంటివి ఎంత మాత్రమూ కాదు. కాబట్టి ఎవడికి వాడు, ఒరే నువ్వు ఇట్ట ఏడుస్తున్నావురా అని పేరు పెట్టి వేలిట్టి చూపించి ఎవడికి చెప్పక్కర్లా, ఎవడి సంగతి వాడికి తెలుసు. ఎవడికి వాడు ఇప్పుడు గురువింద్ గంజ్ అనుకున్నట్టుగా, నేను చాలా పవిత్రుండి, నేను ఎవరిని చూసి ఏడవనండి, నేను చాలా మంచివాడిని, చాలా గొప్పవాడిని, అసలు నాకు అట్లాంటి దుర్బుద్ధులు లేవు, అట్లాంటి దురలవాట్లు లేవు. నేనంటే ఏమిటనుకున్నారు? నా గురించి ఎంత మంచి కెరీర్ ఉంది, నాకు ఎంత గొప్ప క్యారెక్టర్ ఉంది అనుకోవచ్చు, నీకు నువ్వు అనుకోవచ్చు. గురువింద్ గంజ్లాగా నలుపును మర్చిపోయి మాట్లాడుకోవటం కాదు, ఆత్మవిమర్శ చేసుకోవాలి, సద్విమర్శ చేసుకోవాలి. ఎవడి కోసం? నీకు మచ్చ ఉంది, మాపుకో, మచ్చ తుడిచేసుకో, మచ్చ పోగొట్టుకో, మంచిగా మనుగడ సాగించు, నీకే లాభం. ఉన్నా కూడా తెచ్చే అబ్బాయి ఏం లేదండి నేను చాలా మంచివాడిని, అందరూ మంచివాళ్ళే, కానీ రాజుగారి గంగాళంలో అన్నీ నీళ్ళే వచ్చినాయి, అందరూ పాలే పోశారు, కానీ బిందెల నిండా నీళ్ళే వచ్చినాయి. అలా కుదరదు. అలా మోసగించుకుని ఆత్మ మోసం చేసుకోకూడదు. కాబట్టి విమర్శ చేసుకొని ఎవరికి వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో నడుచుకునే లాభాన్ని పొందాలి. స్వస్తి.